మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లిలో ఆదివాసీలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అటవీశాఖ అధికారులపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నుంచి సరైన నిర్ణయం రాకపోతే వారిపై సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తన నియోజకవర్గ ప్రజలను అటవీ చట్టాల పేరుతో అధికారులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఇక ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీలకు అతీతంగా అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుతంగా ఉంటామని స్పష్టం చేశారు. ఎవరైతే బేస్ క్యాంప్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారో మీ పిల్లల్ని మీరు రిటర్న్ గా మీరు ఇళ్లలో పిలిపించుకోండి. ఎవరు కూడా వాళ్ళ బేస్ క్యాంప్ కి వెళ్ళొద్దు. ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నంత వరకు కూడా ఈ యొక్క ఫారెస్ట్ విషయంలో ఎవరు కూడా పనులు చేసేది లేదు. ఆ యొక్క నిర్ణయానికి మీరు అందరూ రండి. నా నియోజకవర్గ పరిధిలో కూడా సపరేట్ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తాం. ఇక్కడ నేను ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని లేపుతా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేవకుండా ఉండాలంటే మీరు అనుకున్నట్టు నిన్న జరిగిన సంఘటనకి బాధ్యత మీరు వహించాలి.